Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ప్రజెంట్ జరుగుతున్నటువంటి యుద్ధం లోపల ఇజ్రాయిల్ పైన తప్పుడు ప్రచారం అనేది జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో కానివ్వండి, అల్ జజీరా ఛానల్లో కానివ్వండి, ఇస్లామిక్ కంట్రీస్లో ఉన్నటువంటి మీడియా ఛానల్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ కుహనా సెక్యులర్ వాదులు నడిపించేటువంటి ఛానల్ కూడా ఇజ్రాయిల్ పైన దానికి వ్యతిరేకంగా ప్రచారం అనేది విస్తృతంగా జరుగుతుంది. ఒక్క విషయము గమనించండి మీరు, నేను ఒక చిన్న పాయింట్ లాజిక్ చెప్తాను. ఇప్పుడు స్టార్టింగ్లో ఇజ్రాయిల్కి పాలస్తీన్కి యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ దాడి చేసింది ఎవరు? పాలస్తీన్ వాళ్ళే దాడి చేసిరు కదా, హమాస్ వాళ్ళు దాడి చేసి ఏం చేసిరు? ఒక 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఒక 1250 నుంచి 1500 మందిని చంపేసిండ్రు. ఒక ఈవెంట్ చేసుకుంటున్నటువంటి ఇజ్రాయిల్లో ఉన్నటువంటి సాధారణ పౌరులు చంపేసారు. అంటే అది ఫస్ట్ వాళ్ళు చేసింది పిరికి పందుల చర్య. యుద్ధం అంటే సైన్యంతోనే చేస్తే అది యుద్ధం, సైన్యంతో చేయలే. సాధారణ ప్రజల్ని, చేతుల్లో ఆయుధాలు లేని ప్రజల్ని హమాస్ వాళ్ళు చంపి బందీలుగా పట్టుకపోయారు. ఓకే, అయితే హమాస్ అనేది ఒక తీవ్రవాద సంస్థ. వీళ్ళని కిడ్నాప్ చేసి దేశం కోసం పట్టుకపోయారు, అంటే ప్రత్యేక పాలస్తీనా దేశం కోసం పట్టుకపోయి వాళ్ళు అక్కడ బందీలుగా పెట్టినాక తర్వాత ఏమైంది? ఇజ్రాయిల్ యుద్ధం ప్రకటించి ఈ గాజా పట్టి పైన, పాలస్తీన్ పైన ఇజ్రాయిల్ భీకరంగా దాడి చేసింది. ఇప్పటి వరకు అధికారికంగా 70,000 మందిని చంపింది. ఏది? ఇజ్రాయిల్ తమ పౌరుల్ని ఈ విధంగా చంపినందుకు ప్రతీకారంగా ఇజ్రాయిల్ తమ పౌరుల కోసము, తన దేశ పౌరుల కోసము ఇజ్రాయిల్ ఇప్పటి వరకు అధికారికంగా 70,000 మంది చంపింది. అనధికారికంగా 1,00,000 పైన కూడా ఈ సంఖ్య ఉంటుంది. అది అందరికీ తెలుసు లోకం మీద. ఓకే, అంటే ఇజ్రాయిల్ తమ ప్రజల కోసము యుద్ధం చేస్తుంది స్టిల్ ఇప్పుడు కూడా. మరి అదే హమాస్ తీవ్రవాదులు ఏం చేస్తున్నారు? 250 మందిని వదిలేస్తే యుద్ధం ఆపేస్తా అని చెప్పింది ఇజ్రాయిల్. మరి వాళ్ళు వదిలిపెట్టిర్రా? పట్టుకపోయినటువంటి బందీలను మొత్తం చంపేసిండ్రు. ఒక్కరిని వదిలిపెడితే 100 మంది ఈస్ట్ అని చెప్పేసి ఆ విధంగా తీవ్రవాదులు విడిపించుకున్నారు. అంటే ఇక్కడ స్వార్థపరులు ఎవరు? ఇక్కడ ప్రజల కోసము పోరాటం చేసి యుద్ధం చేసేదేమో ఇజ్రాయిల్. అక్కడ బందీలని పట్టుకపోయిన వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళని అడ్డుగా పెట్టుకొని ఇజ్రాయిల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఈ పాలస్తీన్లో, గాజాపట్టిలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు దీనికి ముఖ్య కారణము హమాసే. ఇజ్రాయిల్ తప్పేమీ లేదు ఇందులో. ఇప్పుడు సోషల్ మీడియాలో కానివ్వండి, కొన్ని మీడియాలో కానివ్వండి, ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా మన భారత్లో ఉన్నటువంటి ఛానల్స్ కూడా ఇజ్రాయిల్కి వ్యతిరేకంగానే మరి వీడియోలు ప్రసారం చేస్తున్నాయి. అన్నం పెట్టినోడి పల్లెం లోపల సున్నం పెట్టడం అంటే గిదే. కార్గిల్ వారప్పుడు ఇజ్రాయిల్ ఒకవేళ మనకి వెపన్స్ ఇవ్వకపోతే ఆ యుద్ధంలో ఓడిపోయేవారు. పాకిస్తాన్కి వెనక నుంచి అమెరికా సపోర్ట్ చేసినప్పుడు, మన దగ్గర ఆయుధాలు కరువైనప్పుడు, ఈ బంకర్ బస్టర్ బాంబ్స్ ఇట్లాంటివి ఇవ్వకపోతే మన ఇండియా కార్గిల్ వారిలో ఓడిపోయేది. ఇప్పుడు ఎవరికి మనం ఇండియా సపోర్ట్ చేయాలి? ఖచ్చితంగా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేస్తుంది, భీకర దాడి చేస్తుంది, మొసాద్ మొత్తం హెడ్ క్వార్టర్ ధ్వంసమైందని చెప్పేసి మన ఇండియాలో ఉన్నటువంటి కొన్ని కోహనా సెక్యులర్ ఛానల్స్ వాళ్ళు ప్రచారం చేస్తారు. లెక్క ప్రకారము వార్తా కథనాల్లో చూస్తూ ఉంటే ఇరాన్లో ఉన్నటువంటి యువతులంతా సంబరాలు చేసుకుంటారు. అలీ ఖమేనీ హతమైందని చెప్పేసి జుట్టులు విరబోసుకొని బుర్కా తీసేసి సంబరాలు చేసుకుంటారు. అంటే ఒక నియంత చచ్చిపోయిండు, మాకు స్వేచ్ఛ వచ్చిందని వాళ్ళు సంబరాలు చేసుకున్న వీడియోలు కనిపిస్తున్నాయి. ఇంకో ముఖ్య విషయం చెప్తాను. ఇజ్రాయిల్ పైన ఇరాన్ దాడి చేస్తుంది. టెలవైబ్ నుంచి కానీ, ఈ మన ఐఫా సిటీ నుంచి కానీ ఎవరైనా ఇజ్రాయిలీలు కార్లలో పారిపోయిన దాఖలాలు కనిపిస్తున్నాయా? వీడియోస్ వస్తున్నాయా? వాళ్ళు అక్కడే ఉండి తమ దేశం కోసం పోరాడుతారు, బంకర్లలో దాచుకుంటారు ఇజ్రాయిల్ వాళ్ళు. కానీ అదే ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది కార్ల లోపట పోతూ ఉన్నటువంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరి ఇక్కడ ఎవరు దేశభక్తులు, ఎవరు దుర్మార్గులో ఇట్టే అర్థమైపోతుంది యుద్ధం లోపల. ఇప్పుడు తన స్వార్థం కోసము ఎట్లయితే జెలెన్స్కీ అక్కడ రష్యా పైన ఉక్రెయిన్ దాడి చేస్తుందో, జెలెన్స్కీ యొక్క స్వార్థంతోనే అక్కడ యుద్ధం. అది కూడా ఎందుకంటే ఒకప్పుడు రష్యాలో యుఎస్ఎస్ఆర్లో భాగం కాబట్టే ఉక్రెయిన్ నాటో దేశాలు కలుస్తుంటేనే మా దేశానికి భద్రతా విషయంలో మేము రాజీ పడలేమని రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేస్తుంది. అక్కడ కూడా న్యాయం రష్యా సైడే ఉంది. ఉక్రెయిన్ నాటో దేశాలు అండ చూసుకొని రష్యా పైన అకారణంగా దాడి చేసింది. అక్కడ అట్లా జరిగిందా? ఇక్కడ కూడా నేను చెప్పిన విషయము, ప్రజెంట్ విషయం చూస్తుంటే ఇరాన్ లోపల అలీ ఖమేనీ చనిపోయిందని చెప్పేసి మహిళలు, స్త్రీమూర్తులంతా బయటకు వచ్చి నాట్యం చేస్తూ స్వతంత్రం మాకు వచ్చింది అన్నట్టు, ఫ్రీడమ్ వచ్చింది అన్నట్టు ఆడవాళ్ళని ఎంత ఘోరంగా హింసించి జస్ట్ ఒక ఎంటుకలు ఈరబోసుకున్నందుకే మోరల్ పోలీస్ అని చెప్పేసి వాళ్ళని కొట్టి నడి బజార్ లోపల చంపేటువంటి పాపము అలీ ఖమేనీకి తగలదా? ఇప్పుడు తగిలింది కదా.
ఏదో మరి బంకర్ వర్షాలు బాంబు వేస్తే ఆ బంకర్లో చనిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఇంకా అది క్లియర్గా ఇంకా తెలియదు విషయం. కానీ ఇప్పటికే ఇరాన్ లోపల మహిళలు మాత్రము సంబరాలు చేసుకుంటున్నారు అలీ ఖమేనీ హతమైందని చెప్పేసి కదా. ఇదొక విషయం. అదేవిధంగా ఈ ఇరాన్కు చైనా కూడా గుంటనక్క చైనా కూడా సపోర్ట్ చేస్తుంది కదా. ఇప్పుడు మనం కూడా ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు అమెరికాను కూడా మనం నమ్మలేము. మనకు మంచి మిత్రులు ఎవరైనా ఉంటారంటే ఫస్ట్ రష్యా, సెకండ్ ఇజ్రాయెల్. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ యుద్ధం లోపల ఇజ్రాయెల్కే సపోర్ట్ చేయాలి. ఇజ్రాయెల్ సైడే మనం న్యాయం ఉంది, అధర్మం లేదు. ఎప్పుడే కానీ ఏ యుద్ధమైనా సరే అధర్మ యుద్ధం గెలవలేదు. చరిత్రను చూసుకుంటే ధర్మం కోసమే యుద్ధం. ధర్మాన్ని నిలబెట్టాలంటే కూడా ఆయుధం పట్టాలి. ఆయుధంతోనే ధర్మం అనేది సాధ్యమవుతుంది. ఆయుధం లేకుండా హింసా మార్గంలో పోతే శత్రువు వచ్చి చంపేసిపోతాడు. అకారణంగా అమాయకులు, ధర్మాత్ములు, ధర్మపరులంతా చనిపోతారు. శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో ఏం చెప్పిండు? ఆయుధం పట్టిండు. ఆయన ఆయుధం పట్టలేదు కానీ ఆయుధాలు పట్టిపించి యుద్ధం చేపించి ధర్మ సంస్థాపన కోసం తను పోరాడిండు. ఏ యుద్ధం చూసుకున్నా ప్రపంచంలో యుద్ధాలు చూసుకుంటే అధర్మం ఎప్పుడు గెలవలేదు, ధర్మమే గెలిచింది. కాబట్టి ఈ యుద్ధంలో కూడా ధర్మమే గెలుస్తుంది. ఇంకా భీకరంగా సాగుతుంది యుద్ధము. ఇక్కడ ఇజ్రాయిల్ వార్ అనేది ఎట్లా ఉంటుందంటే ఒక టెక్నాలజీ పరంగా సిస్టమేటిక్గా వార్ అనేది ఉంటుంది. వాళ్ళు సివిలియన్స్ పైన వాళ్ళు దాడి చేయరు. ఎయిర్ పోస్ట్ల పైన, లాంచ్ ప్యాడ్ల పైన, తర్వాత యుద్ధ విమానాలు స్టోర్ దగ్గర, తర్వాత ఇట్లాంటి మన ఆయుధ కర్మాగారాల పైన వాళ్ళు దాడి చేస్తారు. ఈ క్షిపణి వ్యవస్థ ఇప్పుడు ఇస్ఫహాన్ సిటీలో అణు కర్మాగారాలు ఉన్నాయి, అక్కడ దాడి చేసింది. బుషరా ఉంది అక్కడ కూడా, ఇరాన్లో బుషరా సిటీలో కూడా ఇక్కడ మిసైల్స్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కూడా అక్కడ దాడి చేసింది. కానీ ఇదే ఇరాన్ మరి మోరల్టీ ఉందా? అక్కడ ఇరాన్ మోరల్టీ లేదు కదా. అది సివిలియన్స్ పైన టెల్ అవీవ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ల పైన దాడి చేస్తుంది. ఇక్కడ మోరల్టీ ఎవరిది, నీతి ఎవరిది, ధర్మం ఎవరిదో తెలిసిపోతుంది. ఇరాన్ అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ ఇరాను అన్ని రకాలుగా సైంటిస్టులను అన్ని రకాల ఇరాన్ దగ్గర ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు. ఇజ్రాయెల్ నుంచి విమానాలు స్వేచ్ఛగా పోయి బాంబులు వేసి వస్తున్నాయి. ఈ విషయము ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మన తెలంగాణ వాళ్ళు, తర్వాత ఇరాన్లో ఉన్నటువంటి ఒక మొసాద్ ఏజెంట్లు క్లియర్గా చూపిస్తున్నారు. విషయం అర్థమవుతుంది. ఇంకా రేపు మాపో ఇరాను లొంగిపోయి యుద్ధంలో ఓడిపోతుంది ఇరాన్. ఈ విషయాన్ని గమనించాలి. సోషల్ మీడియాలో ఉన్నటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మకూడదు. మనం 100% ఇజ్రాయెల్కే మనము సపోర్ట్ చేయాలి.